హలో బేబీ లవర్స్, వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దీపావళి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓ లుక్ ఇద్దాం రండి. భరణిని చావు దెబ్బ తీసిన పవరాస్త్ర, గుండెలు పగిలేలా దివ్య తనుజ ఏడుపు, వెళ్తూ వెళ్తూ ఆ ఒక్కరికి సారీ. బిగ్ బాస్ హౌస్ నుంచి భరణి శంకర్ ఎలిమినేట్ అయిపోయాడు. సీరియల్ ఫ్యాన్స్ ఓటింగ్, హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు, బలమైన ఆట మాట ఇన్ని ఉన్న భరణి హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం ఆడియన్స్ కి మాత్రం గట్టి షాకే ఇచ్చింది. అయితే ఇది పూర్తిగా ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే జరిగింది అంటూ నాగార్జున నొక్కి మరీ చెప్పారు. ఇక ఎలిమినేట్ అయి వెళ్లే ముందు భరణి నలుగురు గురించి మాట్లాడాడు. మరి ఏం చెప్పాడు, తనుజ దివ్య ఎలా బాధపడ్డారో చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 9 లో దీపావళి ఎపిసోడ్ ఘనంగా జరిగింది. హీరోయిన్లు శివాని నాగారం, అప్సరా రాణి, ఆనంది డాన్సులు, హైపర్ ఆది దీపావళి పంచులు, సాకేత్ పేరడీ సాంగ్స్ తో ఈవెంట్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. అలానే సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా తమ మూవీ జఠాధర ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ కి వచ్చారు. అయితే ఎపిసోడ్ అంతా ఆడుతూ పాడుతూ గడిచింది. కానీ నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో ఒక్కొక్కరిని సేవ్ చేయగా చివరికి భరణి, రాము రాథోడ్ డేంజర్ జోన్ లో మిగిలిపోయారు. అప్పటి నుంచి అటు దివ్య ఇటు తనుజ ఏడుస్తూనే ఉన్నారు. తనుజ ఏడుపు చూసి నాగార్జున అయితే కన్ఫెషన్ రూమ్ కి కూడా పిలిచారు. ఏమైందమ్మా, ఏమైనా చెప్పాలా అని అడిగారు. సార్, నేను నా ఫ్యామిలీని బాగా మిస్ అవుతున్నా, వాళ్ళ వాయిస్ కూడా వినలేకపోయాను, చాలా బాధగా ఉంది. ఇక హౌస్ లోకి వచ్చిన తర్వాత నాన్న అనే బాండింగ్ భరణి గారితో ఏర్పడింది. కానీ అందరూ దాని గురించి చెప్పి నా గేమ్ స్పాయిల్ అవుతుంది అనడంతో ఆయనతో కూడా వారం రోజులుగా సరిగా మాట్లాడలేకపోయా. అందరూ ఉన్న ఒంటరిని అనే ఫీలింగ్ కలుగుతుంది అంటూ తనుజ ఫుల్ ఏడ్చేసింది. దీపావళి అయినా కూడా ఎలిమినేషన్ తప్పదు. డేంజర్ జోన్ లో ఉన్న భరణి, రాము ఇద్దరిని గార్డెన్ ఏరియాకి రమ్మని నాగార్జున పిలిచారు. డోర్స్ కూడా లాక్ చేయమని బిగ్ బాస్ కి సూచించారు. ఇది దీపావళి స్పెషల్ అయిన ఎలిమినేషన్ తప్పదు. అయితే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలయ్యే ముందు ఒక విషయం అడగాలి. ఈ హౌస్ లో ఒకరి దగ్గర పవరాస్త్ర ఉంది. ఎమాన్యుల్ దగ్గర ఉన్న ఆ పవరాస్త్రకి 3 పవర్స్ ఉన్నాయి. అది ఈ వీక్ యూజ్ చేయొచ్చు, రెండోసారి మరికొన్ని వారాల తర్వాత వాడొచ్చు, మూడోసారి ఇంకొన్ని వారాల తర్వాత వాడాలి. ఇక ఈ వారం ఆ పవరాస్త్రకి ఇస్తున్న పవర్ సేవింగ్ పవర్. ఇప్పుడు సేవ్ చేస్తే మళ్ళీ సేవ్ చేసే పవర్ ఇక ఉండదు. మరి ఇమాన్యుల్ ఈ వారం ఆ పవర్ ని ఎవరికైనా యూజ్ చేస్తావా అంటూ నాగార్జున